విజయమే ప్రమాదకరంగా మారుతుందా? అతిగా ఆవేశపడొద్దు, దూకుడొద్దు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. జగన్ కేసీఆర్లను చూసైనా సరే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఎవరైనా సరే అపజయం కన్నా కొన్నిసార్లు విజయమే ప్రమాదకరంగా మారుతుంది. అహం పెరగకుండా ఉంటే రక్షిస్తుంది, పెరిగితే భక్షిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు వెర్రవిగకూడదు. అలా అనుకునే మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయింది. ఈ ఎన్నికల్లో జనం ఊహించని విధంగా తీర్పు చెప్పారు. ఎవరి అంచనాలకు అందని విధంగా తన జడ్జిమెంట్ను చెప్పకనే చెప్పారు. అయితే ఇందులో ప్రస్తుత అధికారంలో ఉన్న పార్టీకి ఉన్న ఆదరణ మించి ప్రస్తుత ప్రతిపక్షం పైన వ్యతిరేకత వల్లనే ఇంతటి విజయమని తెలుసుకోవాలి. నాడు తనకు 151 స్థానాలు వచ్చాయని మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్లో చెప్పేవారు. ఈసారి వైనాట్ 175 అంటూ నినాదాన్ని కూడా అందుకున్నారు. అంతేకాదు 30 ఏళ్లు మనదే అధికారం అని 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు కూడా వ్యాఖ్యానించారు. అంటే 30 ఏళ్ల పాటు జగన్ పార్టీకి తిరుగులేదనుకున్నారు. ఇక చేస్తున్న సంక్షేమ పథకాలు, అమలు చేసిన వాగ్దానాలు, మేనిఫెస్టో వంటి అంశాలతో తమ వైపే జనం చూస్తారని ఫ్యాన్ పార్టీ నేతలు గిరగిరా తిరుగుతూ చెప్పేవారు. వాస్తవాలు తెలియని క్యాడర్ నిజమని తెలియక రెచ్చిపోయారు. ఫలితం ఎవరూ చెప్పనక్కర్లేకుండా చూశాం. ఈసారి కూటమికి 164 స్థానాలు కట్టబెట్టారు. అంటే 151 స్థానాలు వచ్చిన జగన్ పార్టీకి 11 స్థానాలకే పరిమితం చేశారు. అయితే ఇది ఒక జగన్కు మాత్రమే కాదు, అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు కూడా వర్తిస్తుంది. గెలిచినందుకు సంబరాలు చేసుకోవచ్చు, తప్పు కాదు. అంబరాన్ని అంటేలా తమ పార్టీ నినాదాలు చేయవచ్చు, అభ్యంతరం లేదు. కానీ ఇక జగన్ పని ముగిసిపోయినట్టేనని భావించి వీళ్ళు కూడా వెర్రవీగితే 2029 ఎన్నికల నాటికి ఇబ్బందులు తప్పవు. జనం చూస్తూ ఉంటారు తప్ప 5 ఏళ్లు ఏం చేసినా భరిస్తారు, కానీ మాట్లాడరు. కానీ సమయం వచ్చినప్పుడు బటన్ నొక్కి మరీ తమ అభిప్రాయాన్ని బలంగా చెప్తారు. ఇప్పుడు టీడీపీలో కొందరు నేతల వ్యవహారాల శైలి చూస్తుంటే అధికారం తమకు శాశ్వతమని భావిస్తున్నట్లుంది. అయితే ఎవరికి శాశ్వతం కాదు. అలా అనుకోవడం కేవలం భ్రమ. ఇది తెలుసుకుంటే చాలు. జగన్ పనైపోయిందని చంకలు గుద్దుకొని ఏదో చేయాలనుకుంటే అది బూమ్ రాంగ్ కాక తప్పదు. జగన్ పార్టీ కూడా 5 ఏళ్ల పాటు ఇలాగే వర్రవీగితే జనం కర్ర కాల్చి వాతపెట్టిన విషయం టీడీపీ నేతలు కూడా గుర్తు చేసుకోవాలి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ రాష్ట్రాన్ని తెచ్చినా తమకు ఎదురు లేదనుకున్నారు కేసీఆర్. తిరుగులేదని ఇష్టారీతిన నిర్ణయాలు చేశారు. 10 ఏళ్ల పాటు పంటి బిగున భరించారు. చాచి కొడితే ఇప్పుడు ఎక్కడున్నారనేది అందరికీ తెలిసిందే. అందుకే అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడం, ప్రజల మనసులను గెలుచుకోవడంపై ఫోకస్ పెడితే మళ్ళీ విజయానికి మాత్రం డోకా ఉండదు. జగన్ చావలేదు, చచ్చేంత వరకు కొట్టాలి అన్న కామెంట్స్ పార్టీకి నష్టం చేకూరుస్తాయి తప్పించి అదనంగా ఏమాత్రం లాభం చేకూర్చో. వీలైతే చంద్రబాబుకు నేతలు అండగా నిలిచి ఆయన చేపట్టే కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ముందుకు సాగాలి. తమ్ముళ్ళు అది చేయండి చాలు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.